హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఫ్రైడే రోజు మినీ వ్లాగ్. అందరికీ మా డాలీ నుంచి కూడా పెద్ద ఏమో ఇంకా స్కూల్కి వెళ్ళి రానే లేదు. అప్పుడే మేము స్నాక్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాం. ఈరోజు స్నాక్స్ కింద పిల్లలకి ఏం చేసి పెట్టాలా అని ఆలోచించే నాకు మా కోలీగ్ ఒకతను మంచి ఐడియా ఇచ్చాడు. అది కూడా పిల్లల కోసం. ఈ మధ్య తినడమే లంచ్ టైం కి తినడం అవుతుంది, ఇంకా చాయ్ తాగే టైం కి మళ్ళీ ఆకలి అవుతుంది. ఇవాళకైతే మా కోలీగ్ చెప్పిన రెసిపీ తోటి సర్దుకుందాం రండి. ఇంతకీ ఆ రెసిపీ ఏంటంటే అప్పడం బజ్జీ. చాలా మందికి ఈ రెసిపీ తెలియదు. అఫ్ కోర్స్ తెలంగాణలోకి అయితే నాకు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నా. నేను కూడా ఫస్ట్ టైమే విన్నా. ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసా. దీనికోసం బజ్జీ మిక్స్ ని రెడీ చేసుకోవాలి. శనగపిండిలో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎయిర్ గ్యాప్స్ అన్ని వెళ్ళిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ అయ్యాయి అనుకోవద్దు, కొన్ని యాడ్ చేశానులేండి. ఎట్లాగూ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, అంటే ఇది ప్రయోగమే, అందుకే కొద్దిగా పిండితోటి ఫస్ట్ ఒకసారి ట్రై చేద్దాము. ఈసారి హిట్ అయితే నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా స్టార్ట్ వచ్చే వరకు ఈ స్నాక్ ఐటమ్ ని రెడీ చేసేయాలి. ఇంకా గాబర పడకుండా మెల్లిగా స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేసేసి అప్పడం తీసుకొని 4 ముక్కల కింద బ్రేక్ చేసుకొని ఈ బజ్జీ పిండిలో ముంచి ప్రిపేర్ చేసేటప్పుడే పక్కన బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేడి చేసుకున్నా. ఇంకా వెంటనే తీసి బజ్జీల కింద వేసి బాగా హీట్ అయిన నూనెలో అప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఈ బజ్జీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అయితే సూపర్ గా ఎక్స్పీరియన్స్ జెన్యూన్గా మీతోటి షేర్ చేయాలనుకుంటే. చూడడానికి సాఫ్ట్గా ఉన్నాయి, బట్ తింటుంటే మాత్రం సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు. ఇంట్లో ఏం స్నాక్స్ అన్ని ఐటమ్స్ ఉండవు కదా, ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే ఎప్పుడు పెట్టాల్సినంత అవసరం లేదు. చేస్తూనే నేనైతే 2-3 తినేసా. ఇంకా మా బాబాకి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగా టేస్టీగా అనిపించినాయి. ఇంకా ఇవి వేయించుకుంటేనే ఇంకో సైడ్ ఆనియన్స్ కూడా మిర్చి చట్నీ కానీ టమాటో సాస్ కానీ ఉంటే నంచుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేస్తే మీకు రెసిపీ ఎలా వచ్చింది, బజ్జీలు ఎలా కుదిరాయని కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్. బాయ్.